కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే, ఎప్పుడు జరిగింది ఇది? సార్ సుమారుగా తెల్లవారుజామున 2-2:30 మధ్య జరుగుతుంది సార్. ఎనీ క్లూస్? సార్ ఈ లెటర్ మాత్రమే దొరికింది సార్. నేను ఇలా బలవంతంగా చనిపోవడానికి బలమైన కారణం ఉంది. కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళని ఏమీ చేయలేక నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. చట్టమే వాళ్ళని శిక్షించాలి. సార్ ఈ వార్డెన్ రాసినవన్నీ నిజాలే కావచ్చు. ఈమె చావుకి అమ్మాయిలు మిస్ అవడానికి కారణం కూడా వాళ్ళే కావచ్చు. కానీ ఈ లెటర్ ఎవిడెన్స్ గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళే మామూలు వ్యక్తులు కాదు. సింగపూర్ నుండి సిటీ వరకు మాఫియాతో లింక్ పెట్టుకొని కూడా వాళ్ళు బిగ్ షాట్లుగా చలామణి అవుతున్నారు. రాత్రంతా బాగా ఆలోచిస్తే మిమ్మల్ని చేసుకోవడానికి కరెక్ట్ అనిపించింది. మేడం కూడా అంతే. చెరువులో రాళ్ళు పడేసినట్టుగా డైమండ్స్ పడేస్తూ ఆలోచించింది. 5 కోట్లు నష్టం. ఇంకెలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే మీరిద్దరూ అర్జెంట్ గా ఒకటైపోవాలి. అవునవును, మ్యాటర్ లీక్ అవ్వకముందు. లీక్ అవడం అంటే అదే నా బ్యాక్గ్రౌండ్ లీక్ అయిపోతే TV9 వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తారు. పోలీసులు కూడా వస్తారు కదా. పోలీసులు ఎందుకు? అంటే అది నాకు సెక్యూరిటీ. ఏమండి ఇప్పటికే ఆలస్యమైంది, ఇక దండలు మార్చేస్తున్నామా? విచ్చలవిడిగా మార్చుకోండి. మంత్రులు గారు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. వజ్రాల బొమ్మ తీసుకుని జేబులో పెట్టా కానీ చెయ్యి. ఎలా ఉందమ్మా నా ఐడియా? జీవితాన్ని మార్చేసింది. బాబు హనీమూన్కి అందరం కలిసి మీ ఊరు ప్యారిస్ వెళ్దామా? వద్దులేండి, అక్కడ అగ్నిపర్వతం పేరి ఊరిది రాలుతుందట. అందుకని మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికి వెళ్ళినా రాలేదు అదే బాబు, బూడిదా. అందుకే మీ ఇంటికి వెళ్దాం. వద్దులేండి, మీ ఇంటికి వెళ్దాం. కాదు కాదు, మీ ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దాం. నాకు 1 గంట టైం ఇస్తే స్టేషన్కి వెళ్దాం. చెయ్యి అబ్బాయి గారు అంబానీ ఫ్యామిలీ ఒక ఫోన్ కొట్టారంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది. పక్కడా మేడం గారి ప్రిన్స్ ఫ్యామిలీ కమిషనర్ గారు ఒక మిస్డ్ కాల్ ఇచ్చారంటే నువ్వు మిస్ అయిపోతావు. పీకేర్లే, మీరు పెద్ద స్టోర్పురం కేటిగాళ్ళు, వీళ్ళిద్దరూ బ్లేడ్ బ్యాచ్. దెబ్బ అయిపోయాం. మేము కూడా జంప్ ఎక్కడ ఎదవలో నీ వెళ్ళి పెట్టుకొస్తా. వద్దు నాయన, వీళ్ళ కార్లు కొట్టించింది మీరే కదా. నా కార్ కొట్టేశాడా? ఇదిగా నువ్వు ఎక్కువ మాట్లాడావంటే ఆయన మన ఇద్దరిని స్టేషన్ లో పెట్టి కొడతారు. సైలెంట్ గా ఉండు. సార్ ఇది నా భార్య సార్. మేమిద్దరం దొంగతనాలు మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాం సార్. అలాగా, నీ భార్య అయితే ముద్దు పెట్టుకో. కౌగిలించుకో. ఏంటయ్యా మీ ఆవుల ఎక్స్ప్రెషన్ లేదు? అదే నాకు అర్థం కావడం లేదు. ఏంటి దీనికి సిగ్గులేదు సార్. ఏ అంటే అదే దీనికి సిగ్గు కొంచెం తక్కువ సార్. తక్కువ? రాత్రి మీ ఇంటికి వస్తా. మీ కాపురంలో ఏదైనా తేడా ఉందనుకో, జీవితాంతం చెల్లబల్లి జైలు ఖైదీలతో కాపురం చేస్తా. మీరు తప్పకుండా రండి సార్, నేను వెళ్తాను సార్. నీ పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్ళి. తప్పుతుందా? చేసుకున్న వాడికి చేసుకున్నా. ఏంటది? ఏం లేదు సార్. కాయ రాజా కాయ 10కి 20, 20కి 40, 40కి 20. కాయ రాజా సీరియస్ లేపైకి. ఎరా మంగోలియాలో నల్ల పిల్లలు పాలు గుడ్లు లేక అల్లలాడిపోతున్నారా? ఇదేమో తండా కింద 5 కోట్లు రాసి ఇచ్చేసిందా? నీ అమ్మ కడుపు మారా. అబద్ధాలు 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 కూడా హద్దు బద్దు లేకుండా ఆడేశారు కదా. అది పర్లేదు బావా, వీళ్ళ పని మనిషి అంట 2 కోట్ల రూపాయలు ఊడ్చి చెత్తబుట్లో పోసిందట. అది నమ్మి చెత్తతో నెత్తినేసుకొని తిరిగే కదా. మీరు మాత్రం తక్కువ తిన్నారేంట్రా? డాడీ పొల్యూషన్ ప్రాబ్లం గా ఉంది, లోకల్ గా తిరగడానికి గుడ్డ కప్పిన ఒక విమానం పంపండి అని ఫోన్ చేశారు. అవతల డాడీ అది ఎవడరా? ఇక్కడ అవుట్ గోయింగ్ లేదు, అవతల డాడీ ఎక్కడ ఉంటాడా? మావయ్య, మా ఆయన కోటీశ్వరుడు కాదా? కోటీశ్వరుడు కాదమ్మా, మళ్ళా జేబులు కొట్టేసేవాడు. దొంగ దొంగ రాసుకుంటే లాఠీ పడిందని పెద్ద చేప పడుతుందని గెలం వేస్తే ఈ జలగానకు ఈ ఎలక మొహం చూడు, నాలుగు బయట ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఇల్లుకి అలాగే బూడి తెచ్చుకుంటాం, అలాగే పెళ్ళాక శోభనం చేసుకుంటాం. లోపలికి వెళ్ళి శోభనం చేయండి. దీంతో శోభనమా? నేనా చస్తే చేసుకో. నేను చేసుకుంటా బావా, నాకేం పర్లేదు. రేయ్, ఆ పోలీసుడికి ఫోన్ చేశాను అనుకో, వచ్చి దగ్గరుండి లాఠీ పెట్టి చేయించేస్తాడు శోభనం. అక్కర్లేదు, రా తగలడు. ఏమండి మీ దగ్గర ఇంకేమైనా పిల్లకాయలు ఉన్నాయా? పిల్లకాయలు లేవు కానీ పిల్లకాయలు ఉన్నాయి.
ఏం చేస్తున్నా? నేనా? నేను ముద్దు పెట్టుకుంటున్నాను. తొందరగా పెట్టుకో. ఆ? పెట్టుకోనా? అయిపోయిందిగా, ఇక వెళ్ళు, నేను పడుకోవాలి. అయిపోయిందా? అదేంటే నీకేం అనిపించలేదా? అనిపించింది. ఏమని? నువ్వు పొద్దున పళ్ళు తోముకోలేదు. ఓరి నా మామో. ఏమైంది? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ అవ్వదు. ఏ? అస్థి పంజరాన్ని కౌగిలించుకున్నా, నిన్ను కౌగిలించుకున్నా దానికి రియాక్షన్ ఒక్కలాగే ఉంది. ఎందుకని? ఎందుకంటే నీ మిస్సెస్ లో ఆడత్వం మిస్ అయింది. అంటే అంటే నువ్వు జోకేస్తే నవ్వుతుంది, తిడితే ఏడుస్తుంది, నువ్వు ఎంత గోకినా దానికి దురదెక్కదు. న్యా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మాయి ఒంట్లో వేడి హాట్ వాటర్ అయి ప్రవహించాలి, కోరికలే గుర్రాలై పరిగెత్తాలి. అమ్మా నాన్న అనడం మానేసి డార్లింగ్ డార్లింగ్ అని నిన్నే కలవరించాలి. అప్పుడే నీ కాపురం గట్టెక్కాలి. లేకపోతే నువ్వు దొగడానికి ఏదైనా టవర్ ఎక్కాలి. వారిని చూడు నాయన, 20 ఏళ్ల బరువును దింపుకుని నేను ఎత్తున పెట్టాను. ఏం చేస్తావో తెలీదు. అరటి పండుకి దొండ పండుకి తేడా తెలియని పిల్ల. ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు. నువ్వు దాని మనసు గెలువు, నాకు ఇంకా సెలవు. వారిని అయ్యా, నా మగతనానికే మంగళారతి పాడేశారు కదరా నాయనా. What happened, Daddy? Why are you so nervous? ఈ సిటీ మొత్తంలో బ్రౌన్ షుగర్ సప్లై చాలా జరుగుతోంది. రోజు కొంతమంది కొత్తగా కాలేజీలో చేరే గర్ల్స్ ని మత్తుకు బానిసల్ని చేసి లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. ఎదురు తిరిగితే చంపేస్తున్నారు. ఈ స్కామ్ లో చాలా బిగ్ హ్యాండ్స్ ఉన్నాయి. పట్టుకుందామంటే మా డిపార్ట్మెంట్ లోనే వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఉన్నారు. దీన్ని బ్రేక్ చేయాలంటే నాకు ఒక న్యూ పర్సన్ కావాలి. ఆ పర్సన్ నేనే అయితే? తప్పు చేశావురా. బాబు, పెట్రోల్ రేట్ ఎంత తగ్గించారు? 5 రూపాయలు రా. నీ అబ్బాయి 50 రూపాయలు పెంచుంటే సరిపోయింది. ఈ జీపులు చేతులు తప్పావా? చచ్చిందే? మనల్ని బతికిచ్చింది. కోటీశ్వరుడు కూతురులా ఉందా? డైమండ్ నెక్లెస్ వేసుకుంది. నమస్తే సార్. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఏమైందయ్యా? లవ్ ఫెయిల్యూర్ సార్. బిల్డింగ్ నుంచి దూకారు. వాళ్ళ నాన్న జయప్రకాష్ రెడ్డి, వీళ్ళన్న సమరసింహారెడ్డి. వాళ్ళిద్దరి ఫ్యాక్షన్ గొడవలో పడిసావదు. ఇది వచ్చి వీళ్ళు లవ్ లో పడింది. అంతే, జయప్రకాష్ రెడ్డి కత్తి తీశాడు, సమరసింహారెడ్డి గొడ్డలు తీశారు. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు పోయేలోపు మనమే చచ్చిపోదామని వాళ్ళిద్దరు బిల్డింగ్ పెంచి దూకారు సార్. బానే ఉన్నాడుగా? అదే అడుగుతున్నా, మీరు వచ్చారు. అడ్డం పడ్డం రాళ్ళ గుట్ట మీద పడిపోయింది. మా వాడి గడ్డి లారీ మీద పడిపోయాడు. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. డాక్టర్ గారు, మీకు దండం పెడతారండి సార్. బండి తీసురా, తొందరగా తీసురా. గ్యాస్ పెట్టండి, యూరిన్ పరీక్ష. ఏంటి ఏమైంది? పాపం బాత్రూమ్ లో జారి పడిపోయింది సార్. కాదు కాదు సార్, 4 లారీలు 2 సైకిళ్ళు గుద్దుకుని యాక్సిడెంట్ అయింది. ఈ గాయాలు చూస్తుంటే అలా అనిపించట్లేదు. మీ ఇద్దరిలో తల మీద బలంగా ఎవరో కర్రతో కొట్టినట్టు. సరే, మీ ఇద్దరు లవర్సా? చీచి లేదండి. వీళ్ళ మేనమామ మేనత్త ఏలిచ్చిన కూతురు అండి. వీళ్ళ మేనత్త మేనమామ మూడు తూర్చని వెళ్ళిపోయాడు ఒక కొడుకండి. ఎందుకయ్యా అమ్మాయిని అనవసరంగా అలా కొట్టారు? ఇంతకు మీ ఇద్దరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నర్స్, ఇలా ఇరికిచ్చేస్తాడే. ఇంటికి వెళ్ళిపోదాం పదా. బెడ్ నెంబర్ 2 పేషెంట్ కి ఇంజెక్షన్ కరెక్ట్ గా ఇస్తున్నారా? ఎక్కడికి పారిపోతున్నారు? నర్స్, పోలీసులకు ఫోన్ చేసి మర్డర్ కేసు వచ్చిందని చెప్పి. నువ్వు ఆగక్క.
చిచ్చి అలాంటిది ఏం లేదు సార్. హోటల్ ఎలా ఉంది? హాస్పిటల్. అదే హాస్పిటల్ ఎలా ఉందని ఓ లుక్ సరే గురుగారు, ఇప్పుడు ఏం చేద్దామంటారు? మిమ్మల్ని చూస్తే అమాయకులుగా కనిపిస్తున్నారు కాబట్టి పేమెంట్ ఇస్తే ట్రీట్మెంట్ మొదలెడతాను. రేయ్, మనం అమాయకుల్లా కనపడుతున్నామట. మన హిస్టరీ ఏంటో చెప్పు. డాక్టర్ గారు, మీరు అనుకున్నట్టు మేము అమాయకులు ఏం కాదు. మేము మంచి ధనవంతులు చూసుకుని వాళ్ళు నిద్రపోయాక రాత్రి 12 నుంచి ఉదయం 6 దాకా గురక ఉద్యోగాలు చేసుకుంటాం. అంత డబ్బే మా దగ్గర ఉంటే మేమెందుకు సార్ మీ దగ్గర ఇలా ఏడుస్తా? సరే ఓ పని చేయండి, పోలీసులకు ఫోన్ చేస్తే కేసు రాసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు. పైసా ఖర్చు ఉండదు. అసలు నువ్వు ఎక్కడే డాక్టర్? డాక్టర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయి, ఆ గొలుసు ఇచ్చే. ఏది? దాని దగ్గర కొట్టేసేమే. అది బొంగేం కాదు. సరే సార్, వచ్చి ఇదిగోండి సార్, అంతవరకు ఈ చైన్ మీ దగ్గర ఉంచండి సార్. మేము రాత్రింపగళ్ళు కష్టపడి కన్నాలేసే సార్ డబ్బు సంపాదించి మీ దగ్గర నుంచి తీసుకెళ్తాం సార్. ఉంచండి సార్. ఉంచండి, ఊపుతావేంట్రా? తీసుకోండి. ఏంటిది గోల్డ్? మీకు ఆ డౌట్ వచ్చిందా? నాకు కూడా ఇది రోల్డ్ గోల్డేమో అనే డౌట్ వచ్చింది, కానీ కాదు సార్, నికార్సైన బంగారం. తీసుకోండి. నువ్వు వదలరా. దొరకలేదమ్మా. చిక్కక ఎక్కడికి పోతుందిరా చించలి? చిత్కళంజనం వేస్తా. అఖండ భూమండలంలో ఎక్కడున్నా చూస్తా. సకల క్షుద్ర శక్తి సంజాత జాపాలిక ఈ కుంపట్లో పోగేసినంత మాత్రాన ఆ వీప్ మీద మచ్చున్న పిల్ల దొరుకుతుందంటావా? గరుడ శక్తి స్వాహ. ఓం ఫట్. మహానగరంలో మాయా వైద్యశాల చికిత్స పొందుతోందిరా చించలి. వెళ్ళరా, కార్యం సాధించుకురారా కింకరా. వెళ్ళరా. ఫ్యామిలీ మొత్తం తిరగబోయింది. ఇదే సందని టీవీ కొట్టుకొచ్చారా? ఆ కొట్టుకొచ్చేదేదో ఎల్సిడి టీవీ కొట్టుకురావచ్చు కదా. అదే తెద్దాం అనుకున్నాక. అంటే ఏంటి? ఇలాంటి డబ్బా టీవీ నీలాంటిది, ఎల్సిడి అంటే ఇడియోనో లాంటిది. ఆగనే బొమ్మ లేదు చూద్దాం. హైదరాబాద్ లో మిస్టరీ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ డీసీపీ వాసుదేవన్ గుర్తు తెలియని దుండగుల చేతుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు. ఇటీవల తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఆయనకి ఒక కూతురు కూడా ఉంది. ఆమె ఆచూకీ కూడా తెలియడం లేదు. డీసీపీకి సంబంధించి కూతురు గాని బంధువులు గాని ఉంటే ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల ఎక్స్గ్రేషియా తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేయడమైనది. చూసావా బావా, బతికున్న ఏదో కన్నా పోయిన వాడే బెటర్. పోతా పోతా ఫ్యామిలీకి 10 లక్షలు ఇచ్చాడు. దేనికైనా అదృష్టం ఉండాలరా. మన కనకానికి అలాంటి తండ్రి ఉంటే మనకి ఎంచక్క అప్పనంగా 10 లక్షలు వచ్చాయి. చూసావా యథమోహం వేసుకొని ఎలా చూస్తుందో. అరే బావా, ఇందాకేమన్నా మళ్ళీ చెప్పు. బతికున్నీటి కన్నా పోయిన వాడే అది కాదురా, తర్వాత ఏమన్నావు? ఓ అదే, అలాంటి తండ్రి మన కనుక అనుకుంటే అప్పనంగా మనకి 10 లక్షలు వచ్చాయి కదా అన్నారు. వీడి మావేంటే? అదేరా, ఆ పోయినోడికి మన కనకాన్ని కూతుర్ని చేసామనుకో, ఆయనే కదరా నా మామ. ఎందుకు ఏడుస్తున్నారు? మీ నాయన పోయాడు. నాన్న ఎప్పుడో టికెట్ బుక్ చేసుకున్నాడుగా. కొంచెం బుర్ర బయట పెట్టి ఆలోచించు. ఆ పోయినోడే మీ నాన్న అనుకో. మా అమ్మ లాంటిది కాదు. అది కాదే, ఇప్పుడు ఆ పోయినోడే మీ నాన్న అనుకుని కాసేపు నటించామనుకో, మనకు 10 లక్షలు వస్తాయి. ఇది ఒకసారి నాయన అని ఏడువు. నన్ను బతిమలాడాలి. అబ్బా, అలకలో కూడా అందంగా ఉంటావే. ఆ కోమాలో ఉన్న అమ్మాయి బాడీలో మనీ పెట్టాలి. బాడీలో మనీ పెట్టడం ఏంటి? ఏయ్, ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. అలా మనీ పెడితే చచ్చి ఊరుకుంటుంది. ఎలాగూ చచ్చేదగా, నువ్వు మనీ పెట్టు. అది నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు గాని చెప్పింది చేయకపోతే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం. అర్థమైందా? మొదలెట్టు. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. 10 లక్షలు పూయించుకోపర్లేదు. పైకి పొడిస్తేవా నాయనా? చిన్న పిల్లకాయ నుంచి పెద్ద పిల్లకాయ చేస్తేవి కడుపులో కాయ కాయకుండానే పొడిస్తేవా నాయనా? ఆపండి మీ గోల. ఎవరు మీరంతా? సొల్లప్ప. இல்ல இல்ல நீ சொல்லப்பா. நான் சொல்லு வாசன, నువ్వు சொல்லప్ప. இல்ல நீ சொன்னாதான் கரெக்டா இருக்கும் அப்பா, நீ சொல்லு. ఎవరో ఒకరు సొల్లాడు.
ఆయన చెల్లుతారు, నేను ఏడుస్తాను సార్. சார் இப்ப நம்ம வாசுதேவன் போலீஸ்காரங்க இருக்காங்கல்ல அவங்களோட ரிலேஷன் சார் நாங்க எல்லாம். அவரோட பொண்ணு, இவர் என்னோட புருஷனு, அவர் பெரியப்பா, சித்தப்பா. బాబు అవును వాసుదేవన్ మీకేమవుతారు? మామ సార్, మామ. మరి ఇందాక సిత్తపాను మీకు తమిళ్ తెలుసా సార్? ఎనకు తమిళ్ నెలా తెలియండా? మాకంత నల్లగా తెలియదు కానీ కొంచెం తెల్లగా తెలుసు, అందుకే తెల్ల బట్టలు వేసుకుంటా. ఆంధ్ర నుంచి పుడిసి తమిళనాడు సెట్ அதெல்லாம் விடுங்க சார். நீங்க அந்த பாடி கொடுத்தீங்களா, அந்த பாடியை தூக்கிட்டு போய் சேனம் பேட்ல தகல పెడతాను సార్. అవును వాసుదేవన్ బంధువులని మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా? అదంతా ఏర్పాటు చేసుకుంటాం సార్. సరే బయట ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆ పేపర్లన్నీ ఆయనకి ఇచ్చేసి మార్చురీలో మీ మామ బాడీ ఉంది తీసుకెళ్ళండి. ఇది ఎప్పుడు వచ్చింది సార్? మీరు పేపర్లన్నీ ఇచ్చిన తర్వాత ఓ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. నీదానా హామీ? అవసరమైతే సారి వాడు తన అకౌంట్ నుంచి మన అకౌంట్ లోకి పూడుస్తాడు. వెళ్ళండి. அப்படி போடு 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 அஸ்தி போடு கண்ணாலே இப்படி போடு. வணக்கம் சார். ఇది నీ వాట, ఇది నీ వాట, ఇది నా వాట. ఏయ్ ఇక్కడ ఇక్కడ ఎక్కడా మా డాడీ బాడీ? డాడీ బాడీయా? ఏ డాడీ? వాళ్ళ డాడీదేగా, ఆల్రెడీ తగలబెట్టేశాం. సావిత్రిని ఎవరు ఎరగదెత్తున్నావు గానీ ఇక్కడ ఉన్న వాటాల కోసం కొట్టు చూద్దాని కొత్త వాట కోసం వచ్చావా? చంపేస్తాను. డబ్బుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా. ఓహో నువ్వు సెకండ్ సెటప్ కూతురువా? కాదు కాదు, మా కనకమే సెకండ్ సెటప్ కూతురు. ఇప్పుడే మీ సంగతి పోలీసులకి చెప్తాను. ఏదో డబ్బు కోసం ఎగస్టాల్ చేశాం గానీ నువ్వు ఇలా ఎంట్రీ ఇస్తావు అనుకోలేదమ్మా. నువ్వు ఇప్పుడు ఉన్న విషయం చెప్పనుకో మా దినాలకు నువ్వు కర్మ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకో 10 రోజుల్లో డబ్బు వస్తుంది, అది తీసుకొని మీ చేతిలో దొంగల్ని ఎలా నమ్మేది? మేడం మీకు నమ్మకం కుదరకపోతే చెప్పండి, మీకు నమ్మకం కుదిరేంత వరకు మేమందరం కలిసి మీ దగ్గరే పడి ఉంటాం. అక్కర్లేదు, నేనే మీతో ఉంటాను. ఒకదాంతో ఏగలకి వస్తున్నాం, ఇక రెండోది కూడానా? ఫైనల్ గో టు ద పోలీస్. వద్దమ్మా, తేడా జరిగిందో పోలీసులు మీ తాట తీస్తారు. అర్థమైందమ్మా. నిన్నేరా? కాదు నిన్నేరా. చెప్పండి మేడం. నా రూమ్ ఎక్కడ? ఇటు పక్క అమ్మ అయితే వెళ్ళండి. ఎక్కడ చూసావు? ఒరే ఏం చూస్తుంటే టీవీలో సినిమాలో చూసినట్టుంది. కొంపతీసి ఆర్టిస్టా? ఆ రోజు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాం, మా ఆసుపత్రి కేసు. ఓ మనం పూసుకున్నావు. సారీ బేబీ సారీ. దొంగ వదలండి డాడీ, జంతువుల్ని వేటాడినట్టు వేటాడి చంపుతాను. I'll kill that bastards. ఏ డాక్టర్, నువ్వు మనిపెట్టిన అమ్మాయి ఎక్కడ? బెడ్ నెంబర్ 4 లో లేదా? ఆ అమ్మాయి కోమలో ఉందన్నావు, 6 నెలల వరకు కోమలో నుంచి బయటికి రాదన్నావు. నిజం? మై గాడ్, ఎలా తప్పించుకుందో తెలియట్లేదు. పోనీ ఆ అమ్మాయిని ఇక్కడ ఎవరు జాయిన్ చేస్తారో అదన్నా తెలుసా? ఇద్దరు జాయిన్ చేసి వెళ్ళిపోయారు, అడ్రస్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా దాన్ని కనిపెట్టడం? పేమెంట్ అడిగితే లాకెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇలాంటివి మోడల్స్ మాత్రమే వేసుకుంటారు. వెంటనే ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేయి. ఆ మణి పెట్టిన అమ్మాయి మిస్ అయిందని ఫారిన్ లో ఉన్న డేవిడ్ కి తెలిస్తే నాకు వాచిపోతుంది. ఎలాగైనా దాన్ని మనం పట్టాలి. ఏమైంది మేడం? ఏమైంది? ఆడపిల్లలు నిద్రపోతుంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కళ్ళకు రావాలి కానీ అంతేగాని ఇలా పావులు తల్లులు రావడం ఏంటా? కల కాదు, నిజంగానే పావు వచ్చింది. ఇక్కడ కాటు అయిపోయింది. రాత్రులు పొట్టి షెడ్యూల్ వేసి పడుకుంటే మనుషులకే మతిపోతుంది. ఇక జంతువుల పరిస్థితి ఏంటి? వచ్చింది మగపామే అయి ఉంటది. నీకు నవ్వులాటగా ఉందా? నేను చెప్పేది నమ్మండి. సరే మేము నమ్మాం, మీరు హ్యాపీగా పడుకోండి మేడం. పదండి, మీకు తోడు ఉంటాను, పడుకుందాం రండి. అంటేనే కొడుతుంది, మన ఫీలింగ్స్ చెప్తే చంపేస్తుందేమో.
ఒళ్ళు జిల్లు మనడం లేదా? కాలు పుండు పడేట్టు ఉంది. వచ్చే నీకు అసలు మూడే రాదా? వామ్మో. ఏంటిది? ఫస్ట్ పేజ్ లో మ్యాటర్ చదువు. వాడికి గోగడం తప్ప చదవడం రాదు. నేను ఒక్క కొట్టాలేవు. రేపు శిల్పారామంలో ఫ్యాషన్ పెరేడ్ జరుగుతుంది. అందులో ఎలాగైనా నేను పార్టిసిపేట్ చేయాలి. దానికి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏది అందులో అందరూ వంకరగా నడుస్తుంటారు. ఆ వంకర నడక మీకు వచ్చా? అవసరం లేదు. చెడ్డీలో ఐస్ ముక్కేసి అనుకో ఆటోమేటిక్ వంకర నడక వచ్చేస్తుంది. దాన్ని క్యాట్ వాక్ అంటారు. ఎలాగైనా అందులో నాకు ఎంట్రీ కావాలి. అర్థమైందా? తప్పుతుందా? ఎక్స్గ్రేషియా అంటే అది సినిమా పేరా? అదే నేను పోతే నీకు వచ్చే డబ్బులు. ఎప్పుడు పోతా? మై గాడ్, భయంకరమైన పాము కాటు వల్ల